మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి ఇక పరాభవనామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రాశి వాళ్ళకి చూస్తే ముఖ్యంగా నక్షత్రాలు ఈ రాశిలో మృగశిర,
3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ పాదాలు కలిపి మనం మిథున రాశిగా చెప్పుకుంటాం. అలాగే మీ పేరులో మొదటి అక్షరం కనుక క, కి, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ ఈ యొక్క అక్షరాలతో పేరులో మొదటి అక్షరం మొదలైతే మీరు మిథున రాశి కింద ఈ ఫలితాలు పరాభవ సంవత్సరంలో చూసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, అలాగే ఆదాయం 8 పాళ్ళు ఉంది అంటేనే మనకి అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. చాలా వరకు కూడా 8 ఆదాయం అంటేనే ఇక మిథున రాశి వాళ్ళకి మనకి అంటే లోటు లేనంతగా మనకి ఆర్థికంగా చాలా వరకు కూడా మనకి సేఫ్ సైడ్గా ఉన్నట్టే. అక్కడ 8 భాగాలు ఉంది అంటే సో వ్యయం ఆ 3 భాగాలు ఎందుకు పెరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఇక రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి మరి సంఘంలో పలుకుబడి కానీ కీర్తి కానీ కొంచెం మరి చాలామంది మనల్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు మనతో ఏకీభవించిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అది కూడా ఎందుకనేది చూద్దాం. రాజపూజ్యం 1, అవమానం 7. ఇక నేను ముందే చెప్పా 2025 నుంచి 2033 వరకు కూడా 8 సంవత్సరాల పాటు గురువు గారు అతిచారంలో ఉండబోతున్నారు. సో ఈ గురుడి అతిచారం ఏదైతే ఉందో ఇది మొట్టమొదటిసారి మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేనట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా 3 అంటే సంవత్సరానికి ఒక రాశి మారే గురుడు ఒకటే సంవత్సరంలో 3 రాశులు మారడమే అతిచారం. ఇలా 8 సంవత్సరాలు కంటిన్యూగా వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నాడని చెప్పి నేను మొదటే వీడియోస్ చేశాను. సో దానికి సంబంధించి గురువుగారి ఫలితం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే జూన్ 2వ తారీఖు వరకు కూడా వీళ్ళకి జన్మస్థానంలో గురు భగవానుడు సువర్ణమూర్తిగా ఉంటా ఉన్నారు ఈ యొక్క రాశికి సంబంధించి. అలాగే జూన్ 2 నుంచి కూడా ఆయన ద్వితీయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఆయన తామ్రమూర్తిగా ఉంటున్నారు. సో అలాగే అక్టోబర్ 31న మళ్ళీ గురువుగారు మారుతారు, సింహరాశిలోకి వెళ్తారు, తృతీయ స్థానంలోకి మారుతున్నారు. ఇక రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా చూస్తే కనుక నవమ తృతీయ స్థానాల్లో లోహమూర్తులుగా ఉంటున్నారు. అలాగే డిసెంబర్ 6వ తేదీ నుంచి కూడా ఇక్కడ మెయిన్గా ఏంటంటే అష్టమ స్థానంలో వస్తున్నారు రాహు. వీళ్ళకి రాహు అష్టమ స్థానంలోకి, కేతు ద్వితీయ స్థానంలోకి మారుతున్నారు రజితమూర్తులుగా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా రాహుకేతువుల యొక్క ఫలితం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇదే వీళ్ళకి సంబంధించి మనం చూస్తే శని యొక్క ఫలితం కనుక మనం శని యొక్క మూర్తిత్వం కూడా మనం ఒకసారి చూసినట్టయితే కనుక శని భగవానుడికి సంబంధించి ఆయన దశమ స్థానంలో తామ్రమూర్తిగా శని భగవానుడు యాక్చువల్గా సామాన్య ఫలితాన్ని ఈ రాశి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే శని యొక్క సంచారం దశమ స్థానంలో ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉందో మెయిన్గా ఈ రాశికి మనం ఎంతైతే కష్టపడతామో దానికి తగ్గట్టుగా శని వృత్తికి సంబంధించి, ఎందుకంటే శని కష్టకారకుడు, శాటర్న్ రిఫరెన్స్ కష్టం, కష్టపడే తత్వం మీన్స్ కష్టపడే తత్వం. సో అలాంటిది కర్మస్థానంలో శని ఉన్నప్పుడు, అసలే కర్మాధిపతి శని అయినప్పుడు మీరు ఎంత కష్టపడి, ఎంత డిసిప్లిన్గా, ఎంత రూల్ ప్రకారం, ఎంత చట్టబద్ధంగా మీరుంటే దానికి సంబంధించి అంటే మీ ధర్మాన్ని ఎంత మిక్స్ చేసి మీ ఎథిక్స్ని మీరు నిలబెట్టి, మీ ఎథిక్స్కి సంబంధించి ఎంత ఎథికల్గా మీరు ఉంటారో దానికి సంబంధించి చక్కగా ఈ కర్మస్థానంలో ఉన్న దశమస్థానంలో ఉన్న ఈ యొక్క శని భగవానుడు అప్పుడు నేను అంత కష్టపడ్డాను అంటుంటారు చూసారా, ఆ కష్టపడిన దానికే కదా మనకు ఒక లెవెల్ ప్రమోషన్ వస్తుంది. సో అలాగా 10th హౌస్లో ఉన్న ఈ శని ఏంటంటే ప్రొఫెషనల్ రీత్యా కొన్ని అబ్స్టికల్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆ క్రియేట్ చేసే దానిలోనే మనం ఎంత కష్టపడితే దానికి తగ్గట్టుగా
మనం పడిన కష్టానికి తగ్గట్టు నెక్స్ట్ ఆయన ట్రాన్సిట్లో వచ్చే లాభస్థానంలో దానికి తగ్గ ప్రమోషన్లని, గుర్తింపుని, అప్పర్ గ్రేడ్ని, హయ్యర్ గ్రేడ్ని మనకిస్తాడు. జాబుల గురించి చూసేవాళ్ళు తప్పకుండా మీ యొక్క టాలెంట్ని, అంటే ఎక్కడ అసహనానికి గురవ్వకుండా, సాటర్న్ టెస్ట్స్ యువర్ పేషెన్సీ, మీ సహనానికి పరీక్ష పెడుతుంటారు ఉద్యోగానికి సంబంధించి. అంటే ఉద్యోగాన్ని యొక్క విలువ తెలియచేయటమే శని తత్వం. శని ఏ స్థానంలో ఉంటే, అంటే చూడండి, అన్నీ మన చేతుల్లో ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, లేనప్పుడు దాని వాల్యూ ఎక్కువ తెలుసు. శని రిస్ట్రిక్ట్ చేసేస్తే అమ్మా దీని వాల్యూ ఇప్పుడు కదరా నాకు తెలిసింది అనుకుంటారు. అందుకు ఉద్యోగం యొక్క, అంటే ఈ సమయంలో మీరు కష్టపడే కష్టాన్ని, దాని వాల్యూ తెలుసు కాబట్టి చాలా వరకు కూడా అప్పుడు అంత కష్టపడి పనిచేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఈ యొక్క మంచి గ్రేడ్ వచ్చింది అని ఫీల్ అయ్యే టైం. కాబట్టి మీరు ఎంత ఎథికల్గా, ధర్మబద్ధంగా, లాఫుల్గా, డిసిప్లిన్గా ఉంటూ కష్టపడతారో దానికి తగ్గ ఫలితాన్ని 100% మీకు ఇస్తాడు. అలాగే గురు భగవానుడు కూడా చూస్తే మనకి జూన్ 1 వరకు కూడా మనకి ఇక్కడ సువర్ణమూర్తి అనుకున్నాం, ఆయన సువర్ణమూర్తిగానే రాశిలో ఉన్నాడు. సో ఎప్పుడైతే సువర్ణమూర్తిగా రాశిలో ఉన్నాడో ఆయన కొంచెం మనకి ఆరోగ్యాన్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, సమాజంలో కొంచెం పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని, కొంచెం కొద్దో గొప్ప సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ మీ ఇంటెలిజెన్స్ని, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్, ఆప్టిమిజం, మీ ఆశావాదాన్ని, దీన్నన్నిటినీ పెంచుతాడు. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే న్యాచురల్గా మీ అంతటా మీరుగా క్యూర్ చేసుకునేటట్టు గురుడు మీకు ఆ యొక్క పొటెన్షియాలిటీని ఇస్తాడు. అలాగే మనం చెప్పుకున్న గురుడు అతిచారంలో ఉంటున్నాడు అని. సో ఎప్పుడైతే ఆయన మళ్ళీ జూన్ 2వ తారీఖు నుంచి కూడా ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు, అదైన ఉచ్చక్షేత్రం. సో ఇక్కడి నుంచి సీన్ అంతా మారిపోద్ది. ఇక్కడ ఎప్పుడైతే గురుడు మీ యొక్క ద్వితీయ స్థానంలోకి వెళ్తాడో ఆదాయం మారిపోతుంది, మీ పొదుపు సూత్రాలు మారిపోతాయి, మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు మారిపోతాయి, ఆహారపు అలవాట్లలో చేంజెస్ వస్తాయి. ఎలాంటివి? అన్నీ పాజిటివే. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆహారపు అలవాట్లు కొంచెం మంచి సాత్విక ఆహారాన్ని, కొంచెం చాలా వరకు కూడా సమతుల్యమైన ఆహారాన్ని మీరు తీసుకునేటట్టు చేస్తాడు. వాక్శుద్ధి, వాక్ స్థానంలోనే గురుడు ఉంటాడు కాబట్టి మంచి వాక్శుద్ధి, పైగా ఉచ్చ స్థితిలో ఉంటున్నాడు కాబట్టి. సో ఈ విధంగా ఆర్థిక పరంగా ఎదుగుదలని, ధనయోగాన్ని, అన్నిటిని, కుటుంబ సౌఖ్యాన్ని కలుగు చేస్తుంటాడు. అలాగే కుటుంబంలో చిన్నపాటి ఈ అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక వచ్చే కొన్ని టెన్షన్స్ ఇలాంటివి జనరల్గా ఇస్తాడు. ఓకే, సంతాన ప్రాప్తిని కూడా ఈ ట్రాన్సిట్లో గురుడు ఇస్తాడు. సో అక్టోబర్ 31 నుంచి గురుడు మళ్ళీ సింహరాశిలోకి వెళ్తాడు. మీకు ఆల్రెడీ చెప్పా 3 రాశులు మారుతున్నాడని. సో 3 గురుడు సింహరాశి, పైగా ఆయన మిత్రక్షేత్రంలోనే ఉంటున్నాడు ఆయన. సో ఈ మిత్రక్షేత్రంలో ఉన్నాడు. బయట ఇది పరాక్రమ స్థానం, ధైర్య సాహసాలకి సంబంధించిన హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్. కాకపోతే 31 అక్టోబర్ నుంచి మీరు అంతకుముందు సులువుగా సంపాదించినంత సులువుగా అయితే సంపాదించలేరు, కొంచెం కష్టం ఎక్కువ పడాల్సి వస్తుంది. అక్కడి నుంచి మీరు ఎంత ఎఫర్ట్ పెడితే, ఎంత కృషి చేస్తే దానికి తగ్గట్టు అదృష్టం మాత్రమే వస్తూ ఉంటుంది అక్టోబర్ 31 తర్వాత. అది ఆ తర్వాత గురుడి స్క్రీన్ ప్లే ఇక్కడి నుంచి. ఇక రాహుకేతువుల విషయానికి వస్తే కనుక మనకి 9వ ఇంట రాహు భగవానుడు భాగ్యస్థానంలో జనరల్గానే వాళ్ళకి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటా ఉన్నాడు. కాబట్టి ఉన్నత విద్యల విషయంలో, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ఆసక్తి కావచ్చు, అండ్ మీకు తెలియకుండానే ఒక స్పిరిచువల్ విషయాల్లోనూ, అండ్ కొంచెం ఆధ్యాత్మికమైన పరమైన విషయాల్లో కొన్ని చేంజెస్, అండ్ కొన్ని లాంగ్ జర్నీస్ని ఇక్కడ రాహు కూడా తీసుకొచ్చే ఆస్కారాలు డిసెంబర్ 5లోపు ఉండే ఆస్కారాలు ఉంటాయి. భాగ్యస్థానంలో రాహు కొన్ని ఫారెన్ ట్రావెల్స్ కానీ, కుటుంబానికి కొంచెం దూరంగా మనకి జాబులు వచ్చే ఆస్కారాలు కానీ ఎక్కువ క్రియేట్ చేస్తుంటాడు. సో అలాగే సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే రాహు ఎప్పుడైతే 9th హౌస్లో ఉంటాడో కేతు ఆటోమేటిక్గా తృతీయ స్థానంలో ఉంటారు. అంటే డిసెంబర్ 5 వరకు కూడా మీకు ఇక్కడ కేతువు తృతీయ స్థానంలో ఉంటాడు. తృతీయ స్థానంలో కేతువు జనరల్గానే యోగిస్తారు. తృతీయ స్థానంలో ఉన్న ఈ కేతువు చక్కగా మీకు చాలా వరకు కూడా మంచి ధైర్యాన్ని, పరాక్రమాన్ని ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రోజువారీ మీరు చేసే జనరల్ రొటీన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో దానిలో మీకు ఆసక్తిని తగ్గించడం కావచ్చు, మీ కళ్ళ ముందు అవకాశాలు కనిపిస్తున్నా కూడా సో మీరు ఆ టైంలో దాన్ని వినియోగించుకోవడానికి సంబంధించిన విషయాలు కొంచెం హెడ్లెస్గా ప్రవర్తించడం,
తృతీయ స్థానం అనేది మనకి వీఆర్ పుట్టింగ్ ద ఎఫర్ట్స్, మనం చేసే కృషికి సంబంధించి. హెడ్లెస్ బాడీ కేతు అక్కడ ఉండటం వల్ల ఏ విషయం గురించి కష్టపడాలి, ఏ విషయం గురించి కష్టపడకూడదు, ఏ విషయంలో మన ధైర్యాన్ని ప్రదర్శించాలి, ఏ విషయంలో మన ధైర్యాన్ని ప్రదర్శించకూడదు, ఇలాంటి విషయంలో మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది డిసెంబర్ 5 వరకు కూడా. డిసెంబర్ 6 తర్వాత మాత్రం చాలా వరకు ఇక్కడ చేంజెస్ అనేవి మొదలవుతున్నాయి ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే గురువు గారు కూడా తృతీయ స్థానంలోకి వస్తున్నారు, రాహువు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. సో కాబట్టి ఎప్పుడైతే డిసెంబర్ నుంచి రాహు అష్టమ స్థానంలోకి రావటం, ఆల్రెడీ గురువు గారు అక్కడే అంటే నవంబర్ ముందే ఆయన ఆ టైంకి తృతీయ స్థానంలోకి రాడు. తృతీయంలో ఉన్న గురుడు కొంచెం డైరెక్షనల్ స్ట్రెంత్, దిగ్బలం కొంచెం తక్కువ, అష్టమంలో రాహుకి దిగ్బలం తక్కువే. సో కాబట్టి అష్టమ స్థానంలో ఉన్న ఈ రాహు జనరల్గా ఇక్కడ కొన్ని సడన్ చేంజెస్ని మీకు తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే దానిలో ఏంటంటే మీరు తీసుకునే డెసిషన్స్ అనేవి 2026 డిసెంబర్ 5 తర్వాత అష్టమంలో రాహు వచ్చాక తీసుకునే డెసిషన్స్, మీరు వేసే స్టెప్స్, అది బిజినెస్లో కావచ్చు, దేనిలో అయినా సరే మీరు తీసుకునే స్టెప్స్ ఎలా అయితే ఉంటాయో వాటికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ బట్టి మీ టెన్షన్ అనేది అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు ఇట్ గివ్స్ ఏ సడన్ చేంజ్. తృతీయంలో కూడా గురుడు వస్తూ ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ ఇయర్ ఎండింగ్కి వచ్చేవాటికి కొంచెం మనకి ఎఫర్ట్, మనం పెట్టే ఎఫర్ట్ ఎంత అయితే కష్టపడతామో దానికి తగ్గట్టు టెన్షన్తో మనం కొంచెం ముందుకెళ్లాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి ఈ యొక్క రాహు మారడం వల్ల. అండ్ ద్వితీయంలో కూడా కేతువు వస్తారు, మరి రాహు అష్టమంలోకి వస్తే ద్వితీయంలో కేతువు వస్తారు కాబట్టి సో అక్కడ కొంతవరకు మెయిన్ జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ చాలా వరకు ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ కొన్ని సందర్భాల్లో పార్ట్నర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, సమ్ మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కావచ్చు, ఇలా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో డిటాచ్మెంట్ కేతు అక్కడ ఉన్నప్పుడు యూ లెస్ కాన్సన్ట్రేట్ ఆర్ యూ మోర్ కన్సర్న్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబం గురించి మీరు తక్కువ పట్టించుకోవడం కానీ అసలు పట్టించుకోకపోవటం కానీ ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్గా ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయం కూడా డిసెంబర్ 6 తర్వాత ఎప్పుడైతే కేతు ద్వితీయంలోకి వస్తాడో అక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా 3 రాశులు మారుతున్న గురుడు, 2 రాశులు మారుతున్న రాహువు, అలాగే దశమ స్థానంలో మీకు ట్రాన్సిట్లో ఉన్న శని, వీటి ఈ గ్రహాల రీత్యా ఈ యొక్క పరాభవన సంవత్సరాన్ని మీకు డిపెండ్ అయ్యి ఉంది. సో కాబట్టి మరి 3 రాశులని వెంటనే చేంజ్ అవుతున్నాడు కాబట్టి 1, 2, 3లోకి 1 సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండాల్సిన కూడా ఇన్ని రాశులు మారుతున్నాడు కాబట్టి ఎప్పుడు ఏ మూమెంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏంటి ఇలా జరుగుతుంది సడన్గా మనకి అని అనుకుంటుంటారు. మనం ఎప్పుడైతే ఆస్ట్రాలజికల్గా ఇలాగా మనం మంత్లీ వీక్లీ ఇలాంటివి ఫాలో అవుతుంటాం, డెఫినెట్గా ఆ టైంలో ఓకే ప్రాపర్గా ఇప్పుడు ఈ చేంజ్ జరిగిందా, ఇది ఇన్ని రోజులు ఉంటుందా, ఇప్పుడు ఇలా చెయ్యాలా అని మీకు గైడెన్స్ దొరుకుతుంది. తద్వారా ఇంకా పరాభవన సంవత్సరాన్ని బాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో అందరికీ మరొకసారి మిథున రాశి ఫ్యామిలీ అందరికీ కూడా పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.